హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ డైరీ. ఈరోజు వీడియోలో మనం హెల్దీ సలాడ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా నేనైతే ఇక్కడ శనగలు అయితే నైటే నానబెట్టేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ చేసుకునేటట్టయితే నైటే నానబెట్టుకుంటే సరిపోయిద్ది. సో ఇప్పుడు దీన్ని ఒక చక్కగా వాష్ చేసుకుందాము. కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలి. మీరు కావాలంటే దీని ప్లేస్లో నల్ల శనగలను కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు హాఫ్ కప్ శనగలకి ఒక కప్పు వాటర్ తీసుకోవాలన్నమాట. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసుల లాగా. ఇప్పుడు పైన మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి దీని స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా గిన్నెలోకి అయితే తీసుకున్నాను నేను. సో ఇక్కడ మన శనగలు అయితే చక్కగా ఉడికిపోయినాయి. చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇలా మెత్తగా ఉడికితే చాలు. ఇప్పుడు దీంట్లోకి మనం మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్స్, క్యారెట్, కీరా అలానే ప్రోమోగ్రానైట్ వేసుకుంటున్నాను. మీరు ఏవైతే తినగలుగుతారో ఆ వెజిటేబుల్స్ అనేవి దీంట్లో వేసుకోవచ్చు. ఇంకా పన్నీర్ వేసుకుంటే ఇంకా మంచిది. వెజిటేబుల్స్ తినమంటే తినరు కదా. సో తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారనమాట. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలానే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ చాట్ మసాలా, చిటికెడు మనం పెప్పర్ తీసుకుందాము. పెప్పర్ వచ్చేసి మీకు ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. అలానే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే పిండుకోవాలన్నమాట. సో లెమన్ వేసుకుంటే మనకి ఏంటంటే ఈ సలాడ్ అనేది టేస్ట్ చాలా బాగుండిద్ది. పుల్లగా కారం కారంగా చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాము. ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు ఇలా సలాడ్స్ లాగా చేసుకుని మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ స్నాక్ టైమ్స్ కూడా తినొచ్చు అనమాట. చాలా హెల్త్కి చాలా మంచిది. సో దీంట్లో మనకు శనగల్లో అనేది ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండిద్ది కదా. అలానే క్యారెట్, కీరా ఇవి మనకి ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. సో పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా తినేస్తారు. సో ఇలా ఒక కప్ తింటే చాలండి, పొట్ట కూడా ఫుల్గా ఉండిద్ది. సో మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.